బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్కారం సార్. నమస్కారం సార్. స్వామీజీ, మీ సమావేశ నిర్ణయాలు కొంచెం చెప్తారా? అంతా నాటకం. స్వామీజీ, మీరు వాకౌట్ చేశారట? అవును, శాంతి సమావేశం సంపూర్ణంగా విఫలమైంది. ప్రభుత్వం మైనార్టీలు చేసిన ఒత్తిడికి ఏమీ చేయలేక పూర్తిగా లొంగిపోయింది. శాంతి భద్రతలు కాపాడటంలో ఈ ప్రభుత్వం మరోసారి విఫలమైంది. బట్ స్వామీజీ, ఇవాళ పోలీసులు పట్టుకున్న గుండాలలో హైదరాలీ వ్యక్తులే కాకుండా మీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇది సంఘ విద్రోహులతో చేతులు కలపడం కాదా? హైదరాలీతో రహస్య సంబంధం ఉందని ప్రజల సందేహం. ఏమిటో నీ పేరు? చైతి అండి. రేఖా గోపాల్. స్వామీజీ, మిస్టర్ గోపాల్ గారి అడగాల్సింది నన్ను కాదు, మీ తండ్రి ఆబ్కారీ శాఖ మార్చులైన బాలగోపాలాన్ని దొంగసారా వ్యాపారం జనాభా హైదరాలీతో కలిసి ఎందుకు చేశావురా అని. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏయ్ భరత్చంద్ర, వెల్ డన్. నువ్వు పులివి. మలక్పేట ఎమ్మెల్యే గారిని ఎదిరించి ఆఫీసులో దాచిన గుండాల్ని పట్టుకున్నావుటగా. నాకు తెలుసు నువ్వు పోలీస్ సింహానివి. బట్ నీ మీద నాకు గౌరవం లేదు పూర్ణానంద శాస్త్రి. నీతిని వల్లిస్తూ అవినీతిని ఆశ్రయించిన శాస్త్రి, మెహదీపట్నం బాబా చంపబడ్డ రోజు హిందూ ముస్లింల మధ్య మత చిచ్చు పెట్టి ఈ మహానగరాన్ని మరో కురుక్షేత్రంలో మార్చి జనాబ్ హైదర్ అలీ హాసన్ ఇంట్లో మందు కొట్టి బిందు చేసుకుని పొందుతో కులికిన వాడివి. ఐ హావ్ రిపోర్ట్స్. ఆ రోజే అక్కడే నువ్వు తిన్న అడ్డమైన గడ్డిని బయటికి కక్కించి నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్లి లాకప్ లో వేయడం ఈ భరత్ చంద్రకి చేతగా కాదు. మీరు ఆ సాకు పెట్టుకునే బంధులు ధర్నాలు అంటూ నీ తల్లి ప్రజల ప్రాణాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటారని అలా చేయలేదు. సో జస్ట్ షో యువర్ కాంప్లిమెంట్స్. రే శాస్త్రి, లోక సమస్త సుఖినో భవంతు. హలో, లేవు సార్. మలక్పేట ఎమ్మెల్యే మీద అనుకున్నన్ని కేసులేం లేవు సార్. అంతగా ఉంటే ఓ 143, 147 అంతే సార్. తప్పకుండా సార్. 148 రాకుండా మేము చూసుకుంటాం. తుపాకీ తిరిగి ఇచ్చేస్తాం. రూరల్ ఎస్పీ హేమ ఇక్కడే ఉన్నారు. నేను మాట్లాడాను. షీ హాజ్ నో అబ్జెక్షన్. భరత్ ఇక్కడే ఉన్నాడు సార్. నేను వాడితో మాట్లాడుతున్నాను. వాడిని నేను తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడంటే అప్పుడు. సార్, స్వామి, నేనే మీకు ఫోన్ చేస్తాను. ప్లీజ్, నేను చేస్తానంటున్నానుగా. ఒక లైన్ లో సీఎం, ఒక లైన్ లో శాస్త్రి. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ద డే. వెల్కమ్ సార్. పోరా ఇడియట్. సార్, ఎంతకీ ఇప్పుడు ఏమైందని, ఏ అవతారం ఎత్తుదామని గెస్ట్ హౌస్కి వెళ్ళావు? సార్ బ్లడీ, లేకపోతే ఏమిట్రా? ఎందుకు శాస్త్రి గారి గుండె మీద చెయ్యేసి నెట్టావు? సార్ అది మరి ఏంట్రా ఈ పిచ్చి పనులు చేయటం? కమ్ ఆన్, గివ్ మీ ఆన్ ఆన్సర్. సార్, లోక సమస్త సుఖినో భవంతు. రై నిన్ను. సారీ సార్. నీకు తెలియదు కదూ వీడి చరిత్ర. 9 సంవత్సరాలు. మంత్రి ప్రతాపరెడ్డి మరణానంతరం గడిచిన 9 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు సస్పెన్షన్, 1 సంవత్సరం 11 నెలలు జైలు జీవితం ఇన్ సెంట్రల్ ప్రిజన్. చివరికి గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారి దయాదాక్షిణ్యాలతో నిబంధన లేకుండా విడుదల. స్పెషల్ కోర్టు ఆర్డర్స్ మీద బ్యాక్ ఇన్ సర్వీస్. సబ్ జూనియర్స్, జూనియర్స్ వీన్ని ఏనాడో మించిపోయారు సర్వీస్ లో. సిగ్గులేదు. వీడికి సర్వస్వమైన ఐజీ రాజారావు గారు అవసరం దశలో ఉన్నప్పుడు వీడి గురించి నాతో ఒక మాట చెప్పారు. హబీబ్, భరచంద్ర విల్ బి ఏ పర్పెచువల్ పెయిన్ ఇన్ ది డాష్ ఫర్ యూ, బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. హీ ఈజ్ మై బాయ్ అని. ఆ రోజు నుంచి నేను మోస్తున్నాను ఈ భారాన్ని. రై, ఎన్ని రోజులైందిరా నువ్వు సర్వీస్ లోకి వచ్చి ఈ టోపీ నీ నెత్తి మీదకి వచ్చి? 17 రోజులు. నిన్న రాత్రి నుంచి ముఖ్యమంత్రి గారిని, మలక్పేట ఎమ్మెల్యే గారిని బతివాలి వాళ్ళ కాళ్ళు మార్చి పిసుకుతూనే ఉన్నాను. వీడి కోసం, వీడి ఉద్యోగం నిలబట్టడం కోసం. ఆత్మాభిమానం లేని వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఏంటా గొనుతున్నావు? అయ్యో, నేనేమలేదు. ఏమిటా గొనుతున్నావు? ఆత్మాభిమానం లేని వాళ్ళు ఏ పుండా కాలైనా పట్టుకోవచ్చు అన్నాను.
భరత్ సార్ పార్టీ సభ్యులతో నీ విషయం మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి 7ంటికి సీఎం గెస్ట్ హౌస్ కి వస్తారు. సార్ బీ దేర్ అండ్ బీ ప్రిపేర్డ్. సార్ లవబుల్ బ్లేడీ బాస్టర్డ్. లేట్ అయింది కదరా సీఎం. మెజార్టీ లేకుంటే పార్టీ బతుకుడు కష్టమే, కానీ ఈ చోట మోట పార్టీలు చూడు, పెద్ద ఆయనకి పోయి వాళ్ళని బతుమడం ఇంకా యాష్టకు వస్తుంది. వామ్ము వసుదేవుడాసన్ తోడు పోయి గాడి కాళ్ళు పట్టుకున్నట్టే, కానీ ఏం చేస్తాం, తప్పదాయే. సో అది కథ. ఈ హ్యాస్ టు గో. సీఎం అవురా, భరత్చంద్ర ప్లేస్ లా సిటీ పోలీస్ కమిషనర్ గా ఎస్పీ రూరల్ హేమా విశ్వనాథ్ వస్తుంది. వచ్చి ఆమె ఛార్జీలు తీసుకుంటది. ఈ దినమే ఆమె జాగాలో అబ్దుల్ ఖాదర్ వస్తాడు. బట్ సార్ ఏంద్ర బట్ సారు, నేను నీకు ఇచ్చిన స్వాతంత్రము మన ఇద్దరు నడిమిట్లనే. అట్లా నీ నెత్తి మీదకి ఎక్కిస్తే నాతో కాదు, నేనైతే ఒప్పుకోను. సీఎం సార్ మే ఐ? ఏయ్, నిన్నెవరు బొమ్మని చెప్పిన రోయ్? నేను చెప్పినా? లేదు సార్. ఇగో డీటెయిల్స్ ఫ్రమ్ విశాఖపట్నం పోలీస్. పోస్ట్ మార్టము, బ్యాలిస్టిక్, మెడికల్ రిపోర్ట్స్, ఇంత దాకా జరిగిన పోలీస్ ఎంక్వైరీ. అదే మెహదీపట్నం బాబు మర్డర్ కేసు రా. సార్ అరే ఈ కేసుని సిబిఐయో చింతకాయతో ఎవరినో ఒక ఎంక్వైరీ చేయని, మన నెత్తిన రుద్దకుండా కేసు తీసుకోబోమని రిక్వెస్ట్ చేసిన సెంట్రల్ ని. దాంతో సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ లాగా గుంటనే కల గుంటేలా రాయబడ్డది. ఒత్తుకుని కొడుకులు కడుపు గాలి హైకమాండ్ చెవులు కొరికింది. అక్కడ ఒక తుంటది పొట్లకాయకి రాయగట్టినట్టు పొడుగు ఉంటది బక్క సెక్రటరీ, ఆ పిశాచి మళ్ళా ఫైల్ ఇడికి పంపించింది తల్లి. గదే మొదటికెళ్ళి తీర్మానాలు ఈడగానే రైతుండేది, ఢిల్లీలో గదే తీర్మానాలు అయ్యేది. ఆ ఫైల్ తో ఒక బచ్చగా రికమెండేషన్ కూడా చేశాను, మెహదీపట్నం బాబు మర్డర్ కేసు ఎంక్వైరీ చేయమని. ఈయనే. సార్ థ్యాంక్స్. ఠీకే రేపే ఛార్జ్ తీసుకోవచ్చు, నీకు రిపోర్ట్ చేస్తాడు. సార్ అధికారం ఉంది కదా అని ఎంక్వైరీ అన్న పేరుతో ఒక చేత్తో లాఠీ పట్టుకొని ఒక చేత్తో బెల్ట్ పట్టుకొని జనం మీద ఎరగబడ్డావనుకో, రాష్ట్రాన్ని పాలించేది మాయ మాటలు చెప్పి మందిని మోసం చేసే ముఖ్యమంత్రి కాదు సోమశేఖర్ రెడ్డి. కావాలంటే అన్న అడుగు, ఎరుకైతది నా నిజస్వరూపం. విన్నవా? విన్నాను సార్. తెలుసు. తెలుసా? ఏం తెలుసురా నీకు? తెలుసు సార్. ఈ సోమశేఖర్ రెడ్డి రాజకీయం నేర్చుకున్నది బంతుల్ని కర్రలతో కొట్టే క్లబ్బుల్లో కాదు, గల్లీలో ఉన్న కళ్ళు దుకాణంలో అని. అంతే కదా సార్? విన్నాను సార్. ఐ విల్ రిపోర్ట్ టు యూ సార్. ఈ కొట్టి తిట్టి లాభం లేదు, పండబెట్టి బుల్డోజర్ ఎక్కేయాలి. ధమాకారా సాలా కుత్తా. ఏమ్రా సార్, ఇది ఇంత స్ట్రిక్ట్ ఏందిరా? ఆత్మాభిమానం ఉన్నవాడు అంతే. ఏంది ఆత్మాభిమానం ఉన్నవాడు అంతే అన్నాను. ఇంతకీ ఏమన్నారు సీఎం గారు? ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయిన మీరు ఉన్నట్టుండి అంత బాంబు పేల్చినందుకు? ఏమంటాడు, నెత్తి మీద పిడుగుపడ్డట్టు షాక్ అయ్యాడు. ఆ తర్వాత మామూలుగా లంఘించుకున్నాడు. తెట్లు. అదే చీప్ లాంగ్వేజా? ఎస్, కానీ నన్ను కాదు, మన ఆత్మాభిమానం ఉన్నాడు కదా భరత్. అడుగో తనే వచ్చుంటాడు. నువ్వు వెళ్ళమ్మా, నేను ఫినిష్ చేసుకొస్తాను. ఏమైందో నూర్జహాన్ ఎంట్రన్స్ రిజల్ట్? ఏమవుతుంది? ఫెయిల్. ఆహాహా, ఇక నాకు చదువుకోవడం ఇష్టం లేదు, నాకు నిక్కా చేసి పంపించండి, ఇలా కాఫీ టీలు అందిస్తూ కాపురం చేసుకుంటాను అను నీ ఉద్దేశం ఇందులో అర్థమైంది. ఈ మాట నాన్నకు చెప్పకూడదు. కొట్టేనంటేనా? మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సుభద్ర మేడం, ఇవాళ మీకు హాఫ్ డే అనుకుంటా. ఏ? ఏం లేదు, నిన్న రాత్రి పడుకునే ముందు నా కూతురు ఇందిరా నాతో ఒక మాట చెప్పింది. ఈ రోజు మధ్యాహ్నం ఐజీ హబీబ్ బషీర్ గారింటికి విజిట్ చేయాలి అని. ఏమిటో? మా కృష్ణస్వామి చేతి వంట తిని తిని దానికి బోరు కొట్టిందట, ఇక్కడికి వచ్చి బిర్యానీ తింటుందట. దానికే మేము వెళ్ళి ఇందరిని తీసుకొచ్చి ఆ కోరిక తీరుస్తాం. రేయ్, నువ్వు ఇంటి విషయాలు మాట్లాడటానికి వచ్చావా అఫీషియల్ గానా? స్ట్రిక్ట్లీ అఫీషియల్. అది సరే, ఇదేంటి ఈ అవుట్ఫిట్? కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి. Right. Strictly censored. No smoking on parade grounds. ఎంతవరకు చెప్పాను? కీప్ ఎన్ ఐ ఆన్ రాజేష్ రాయ్. సీఎం ఆ మాట ఎందుకన్నట్టు? రై, చెప్పాను కదరా, నో ఐడియా అని. ఆయుషో మొయ్, ఇదెక్కడ కూడా అడిగింది అడిగి నన్ను చెబుతున్నావు. ఆర్ యు షూర్? నో ఐడియా అంటూ నా మీద డౌటా? ఎగ్జాక్ట్లీ సార్. మొన్న అడిగావు చూడు, వాంగ్మూలం ఇవ్వటానికి బాబా మలక్పేట పెడుతున్న విషయం మనకు చెప్పిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు అని సార్ ఇప్పుడు గుర్తొచ్చింది. వన్ మిస్టర్ అమిత్ పరేక్, డిప్యూటీ చీఫ్. ట్రై టు రీచ్ హిమ్. సో థ్యాంక్స్ బడీ, కీప్ ఇన్ టచ్, బాయ్.
దీన్ని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం అంటారు, పెంచుకోవడం అంటారా? ఏమైంది? ఎందాకొచ్చింది నీ ఎంక్వైరీ? సార్, అమిత్ పరేఖ్, ఎ మ్యాన్ ఆఫ్ ఇంపెకబుల్ రికార్డ్స్, ఒక్క రహస్యాన్ని కూడా బయటికి లీక్ చేయడం. అలాగా? యు నో హిమ్? I know him too well, sir. Uh-huh. He was my batchmate. ఓహో. So, that leaves just 3 at the top. రహస్యాన్ని పూర్తిగా ముందే తెలుసుకున్న వాళ్ళు ముగ్గురు. ఒకటి మీరు, 2 చాటర్జీ, 3 సీఎం సోమశేఖర్ రెడ్డి. Am I right, sir? ఏంట్రా నువ్వు నీ ధోరణి? రేపు ముఖ్యమంత్రి గారిని కూడా కస్టడీలో ఉంచుకుని ఇంటర్గేట్ చేయాలంటావేంటి? లేదు సార్. బతికించావు. బట్ సార్, ఏదో టైంలో చేయాల్సి వస్తేను ఎవరిని? ముఖ్యమంత్రిని ఆ? బట్టలు లేకుండా లాకప్ లో. ఏంట్రా నువ్వని? హాయ్, ఎలా ఉన్నావురా? ఏముంది, నిద్ర లేవగానే వాళ్ళ నాన్న కనపడలేదని క్వార్టర్స్ నుంచి పరిగెత్తబోయింది. ఆపోతే నన్ను చీపోరా అని వాళ్ళ నాన్నలాగా తిట్టి పారేసింది. అవునా? ఆ, అందుకే పెద్దలు అన్నారు, అమ్మ పోలి కన్నా ఆడపిల్లకి అబ్బ పోలికే అదృష్టం అని కదా. ఇప్పుడు ఈ మేడం గారితో పరిచయం అయ్యాక బుద్ధివంతురాలా తయారైంది. శిశించి ఏయ్, చూసారా? హలో, 1 minute, యూ క్యారీ ఆన్. రేయ్, మధ్యాహ్నం నీకు బిర్యానీ రెడీ. చల్ మై. చూసావు కదా, ఒట్టి గడుగ్గా ఈ జాగ్రత్త. ఊరుకుంటే నెత్తినెక్కి కూర్చుంటుంది. హే, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. భరత్, Yes? కెన్ ఐ బి ఆఫ్ సమ్ హెల్ప్? ఐ మీన్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్. Yeah. Sharp 10 at my office. yes sir. చూడండి, మా అయ్యగారిని ఇంతవరకు పేరు పెట్టి పిలిచిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు, ముఖ్యంగా ఆడాళ్ళు. పిలిస్తే ఏముంది, నరికి పోగులేస్తారు.